ఆంధ్రప్రదేశ్ న్యూ రేషన్ కార్డ్స్ ప్రజలకు బిగ్ షాక్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నెల 15 నుంచి కొత్త రేషన్ కార్డ్స్ జారీ కోసం దరఖాస్తులని స్వీకరిస్తుంది. ఈ దరఖాస్తు స్వీకరించే విషయంలో ప్రజలు చాలా కష్టాలు పడుతున్నారు. దీంట్లో ముఖ్యంగా ఈ రేషన్ కార్డ్ అప్లై చేసుకునే విషయంలో ప్రభుత్వం 2 ఆప్షన్స్ ఇచ్చింది. ఒకటి వాట్సాప్ ద్వారా, రెండోది ఫిజికల్‌గా సచివాలయానికి వెళ్లి అప్లై చేసుకోవచ్చు. మొదటగా వాట్సాప్‌లో మనం ట్రై చేసినప్పుడు అంటే ఒక నెంబర్ ఇచ్చారు. ఆ నెంబర్‌కి మనం హాయ్ అని మెసేజ్ పెడతాం. హాయ్ అని మెసేజ్ పెట్టిన తర్వాత ఫైనల్‌గా అప్లికేషన్ అంటే న్యూ రేషన్ కార్డ్ అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ అప్లికేషన్‌ని ఫిల్ చేసిన తర్వాత సెండ్ అని కొడితే అది సెండ్ అవ్వదు, ఏమవ్వదు, టెక్నికల్ ఎర్రర్ అనేది చూపిస్తుంది. ఇలా ఒకటి కాదు, 2 కాదు, 6 సార్లు నేను స్వయంగా చేశాను. ఈ 6 సార్లు కూడా సేమ్ ఇష్యూ అనేది వచ్చింది. సో ఈ విధంగా ఆన్‌లైన్‌లో అంటే వాట్సాప్ ద్వారా మనం అప్లికేషన్ పంపించడం అనేది అవ్వటం లేదు అని అర్థం చేసుకున్న తర్వాత నేనైతే ఏం చేశానంటే మాకు దగ్గరలో ఉన్నటువంటి మా సచివాలయానికి వెళ్ళా. ఈ సచివాలయ దగ్గర జనాలు చూసి షాక్ అయ్యా. అక్కడ వందల మంది క్యూలో ఉన్నారు. ఎండలో పరిగాపులు పడుతున్నారు. పోనీలే అని రేషన్ కార్డు కదా, ఇది జీవితానికి చాలా అవసరమని నేనేం చేశానంటే అక్కడ వెయిట్ చేశాను. వెయిట్ చేసిన తర్వాత 1 గంట తర్వాత సచివాలయ సిబ్బంది చావు కబురు చాలా చల్లగా చెప్పారు. ఏమీ లేదు, సర్వర్ డౌన్ అయిపోయింది, సాయంత్రం రండి అన్నారు. సాయంత్రం వెళ్తే 1 గంట తర్వాత సేమ్ స్టోరీ రిపీట్ చేశారు. మళ్ళీ నెక్స్ట్ డే వెళ్తే ఇదే స్టోరీ రిపీట్ చేస్తున్నారు. ఈ విధంగా టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల ఇప్పటి వరకు 2 రోజుల నుంచి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. 2 రోజుల నుంచి నేను నా అప్లికేషన్ని పంపించలేకపోయాను. అప్లికేషన్ని సబ్మిట్ చేయలేకపోయాను. ఇక ఇంతే కాకుండా అక్కడ ఉన్నటువంటి జనాలతో మాట్లాడినప్పుడు చాలా విషయాలు బయటకు వచ్చాయి. దాంట్లో ముఖ్యంగా ఏంటంటే మ్యారేజ్ సర్టిఫికేట్. సో సచివాలయ సిబ్బంది మ్యారేజ్ సర్టిఫికేట్ అడుగుతున్నారు. సో అయితే స్వయంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాందెళ్ల మనోహర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏంటంటే అప్లికేషన్ ప్రాసెస్ చేసేటప్పుడు ఎలాంటి మ్యారేజ్ సర్టిఫికెట్ అనేది అవసరం లేదు అని. కానీ సచివాలయ సిబ్బంది ఇది మాకు సంబంధం లేదు, మాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ డాక్యుమెంటెడ్ ఇన్ఫర్మేషన్ ప్రకారం మాకైతే ఈ సర్టిఫికెట్ కావాలి అంటున్నారు. ఇదొకటి. రెండోది ఏంటంటే అన్నిటికన్నా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే దిమ్మ తిరిగిపోయే విషయం ఏంటంటే మ్యాపింగ్. రేషన్ కార్డు విషయంలో మ్యాపింగ్ అనేది చాలా పెద్ద ఇబ్బందికి గురి చేస్తుంది. అది ఎలాగంటే గత ప్రభుత్వం ఏం చేసిందంటే ప్రజలకి సంక్షేమ పథకాలు ఎలా అందుతున్నాయో అని తెలుసుకోవడానికి కోసం ఫ్యామిలీ మ్యాపింగ్, కుటుంబ మ్యాపింగ్ని చేయించింది. సో ఈ కుటుంబ మ్యాపింగ్ చేసినప్పుడు అప్పుడు ఉన్నటువంటి వాలంటీర్స్ ఏం చేశారంటే కుటుంబంలోని మెంబర్స్ అందరూ ఒక చోట లేనప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఎక్కడుంటే అక్కడ నుంచి వాళ్ళు మ్యాపింగ్ చేశారు. సో ఆ ప్రాబ్లం అక్కడితో సాల్వ్ అయిపోయింది. కానీ ఇప్పుడు రేషన్ కార్డు ఆధారం ఏంటంటే మ్యాపింగ్ డేటా మాత్రమే. సో సచివాలయ సిబ్బంది ఏ బేస్ మీద రేషన్ కార్డ్స్ జారీ చేస్తున్నారంటే ఆ గత ప్రభుత్వం చేసినటువంటి మ్యాపింగ్